హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎగ్తో ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ కర్రీని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. రైస్, రోటీ, పుల్కాలో దేనిలో తీసుకున్నా కానీ ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలలో ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే రకం ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ఎగ్ బుజీ గ్రేవీ కర్రీని ట్రై చేయండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు చేశారంటే అమ్మ మొన్న చేసిన కర్రీని మళ్ళీ చేయమంటారండి, అంత రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసే ఎగ్ కర్రీని తయారు చేసే విధానాన్ని ఎగ్ బుజీ కర్రీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకుంటున్నానండి. ఈ గుడ్లను మనం పలగొట్టి బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. సింపుల్గా చేసినా కానీ చాలా తక్కువ టైంలో అవుతుంది. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఫేవరెట్గా ఇంకా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఇలా అన్ని గుడ్లు పలగొట్టుకొని తీసుకున్న తర్వాత బౌల్లోకి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గుడ్లను బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, మిరియాల పొడి బాగా ఉప్పు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపులో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న మనం ఎగ్ మిక్స్ ఉంది కదా, దాంట్లో వేసుకోవాలండి. మొత్తం ఎగ్ మిక్స్ని దీంట్లో వేసుకోవాలి, ప్యాన్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాస్త మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ముక్కలు మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద పెద్ద ముక్కలు ఉండేటట్టు చూసుకోవాలండి. మరీ చిన్న ముక్కలు ఉంటే అంత టేస్ట్ రాదండి. ఇలా మిక్స్ చేసుకుంటూ చూడండి, ఇలా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ముక్కలు ఉండాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇలా ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ తీసుకున్నానండి. మీడియం సైజు ఉండే 2 ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ని. ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఇక్కడ నేను మీడియం సైజు 5 టమాటాలు తీసుకున్నానండి. ఎర్రగా ఉండే టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత టమాటాలని కట్ చేసి మిక్సీ జార్లో తీసుకోవాలి. అన్ని ముక్కలు ఇదే విధంగా కట్ చేసి తీసుకొని వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్యూరీలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఆనియన్ సాఫ్ట్గా అయింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై చేస్తే కర్రీకి అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కారం ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలండి. కారం వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అది దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోలు పచ్చిగున్నాయి కాబట్టి పచ్చి స్మెల్ పోయే వరకు ఉడికించుకోవాలి టమాటోల్ని. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి తీసుకున్నానండి. కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 కప్పు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న మన శనగపిండి ఉంది కదా, ఆ మిక్స్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. వేసి బాగా ఉడికించుకోవాలి కర్రీని. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో కసూరి మేతి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోయినా దాంట్లో మీరు మెంతి కూర అయినా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసి సన్నగా. ఇలా కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాగీ మసాలా వేస్తున్నానండి. 1 పౌచ్ తీసుకున్నానండి. దీంట్లో చిన్న పౌచ్ తీసుకున్నానండి. దీనివల్ల ఫ్లేవరు ఇంకా స్మెల్ చాలా బాగా వస్తుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో నుంచి. లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు, బట్ ఇది వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కర్రీని మనం ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసి చూడండి, కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. చపాతీ, పుల్కా, అన్నం దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేయమంటారండి. అంత రుచిగా ఉంటాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా కర్రీని మనం ఒక 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలైతే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇదే చేయమంటారండి. అంత రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు తినిపించండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.